హలో గైస్, వెల్కమ్ టు H2O హ్యాబిటేట్ వరల్డ్. మనమైతే ఇప్పుడు మన ఫిష్ ట్యాంక్ని ఎట్లా క్లీన్ చేసుకోవాలి అనేది అయితే, సాల్ట్ మార్క్స్ ఎట్లా రిమూవ్ చేయాలనేది అయితే చూద్దాం. దీనిలో మనం ఇప్పుడు చూడండి వీడియో ఎట్లా క్లియర్గా కనబడుతుందో. ఇప్పుడు మనం ఇంట్రోలోకి వెళ్ళిపోయి నెక్స్ట్ పర్సెంట్ చూద్దాం. ఫస్ట్ అయితే మనం రాక్ సాల్ట్ అంటారు కదా, అది తీసుకొని కొంచెం చేతిలోకి మన ట్యాంక్ అనేది రబ్ చేయాలన్నమాట. రబ్ చేస్తే మనకి సాల్ట్ అనేది కొంచెం మనకు రఫ్ ఉంటుంది కాబట్టి సాల్ట్ మార్క్స్ అనేది రిమూవ్ అవుతాయి. తర్వాత మనం కొంచెం వాటర్ అప్లై చేసుకుంటా రబ్ చేయాలి ట్యాంక్ ఎక్కడైతే మనకి సాల్ట్ మార్క్స్ ఉంటాయి కదా వీటికి. ఇట్లా మొత్తం అయితే రబ్ చేసుకోండి, కింద సైడ్లకి వెనుక అవన్నీ రబ్ చేసుకోండి. మనమైతే నార్మల్ సాల్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు, రాక్ సాల్ట్ అయితే బెటర్గా ఉంటుంది, తొందర మార్క్స్ అనేది రిమూవ్ అవుతాయి. తర్వాత మనం వాటర్ అనేది అప్లై చేసి నీట్గా కడుక్కోవాలన్నమాట. ఇప్పుడు వీడియోలో చూపించినట్టు ఇట్లా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత అయితే మనమైతే 2 to 3 times అనేది క్లీన్ చేసుకోవాలి వాటర్తో. చేసుకొని మంచిగా నీట్గా రబ్ చేసుకొని మనమైతే ట్యాంక్ క్లీనింగ్ అనేది ఈ ప్రకారంగా చేసుకుంటే ఏంటిదంటే మనకి ఎలాంటి కెమికల్స్, సాల్ట్ మార్క్స్ రిమూవ్, లిక్విడ్స్ అనేది అవసరం లేకుండా ఇంట్లోనే ఇట్లా క్లియర్గా మనమైతే ట్యాంక్ అనేది క్లీన్ చేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా అయిందో. ఇప్పుడైతే మనం కొంచెం ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, స్టోన్స్ యాడ్ చేసుకొని ఫిల్టర్ అనేది యాడ్ చేసుకుందాం. ఇది అయితే హోమ్ మేడ్ ఫిల్టర్ అన్నమాట, ఇంట్లోనే నేనే తయారు చేసుకున్నా. ఈ వీడియో అనేది మీకు నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఎట్లా చేసుకోవాలనేది, ఇంట్లో తక్కువ బడ్జెట్లో ఎట్లా తయారు చేసుకోవాలనేది. చూడండి ఎట్లుంది ఫిల్టర్, మంచిగా వర్క్ అవుతుంది. మీకు నెక్స్ట్ వీడియో అనేది మీకు అప్లోడ్ చేస్తా. ఇప్పుడు మనం ఫిషెస్ యాడ్ చేసుకుందాం. నా దగ్గర అయితే గోల్డ్ ఫిష్, అండ్ మోలీ అనేది ఉన్నాయన్నమాట. ఇంకా బేటాస్ కూడా ఉన్నాయి, మీకు అప్డేట్ ఇస్తా మీకు ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. హోల్సేల్ అండ్ రిటైల్ ప్రైస్లో కూడా మనం సేల్ చేస్తాం, ఏ ఫిష్ కావాలంటే ఆ ఫిష్. ఇట్లా మనం అయితే ఈ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్త లేటెస్ట్ వీడియోస్ అనేది హోమ్ మేడ్ పద్ధతిలో ఏం ఫీడ్ చేయాలి, ఎట్లా బీటర్స్ని గ్రోత్ చేసుకోవాలి, ఎట్లా బ్రీడింగ్ చేయాలి అన్నట్టు వీడియోలు అయితే నేను చేస్తాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో ట్యాంక్ అనేది, క్రిస్టల్ క్లియర్గా. ఇదైతే చిన్న సెటప్ చేసుకుని ఒక లైట్ ఉన్నాయి ప్లాంట్స్ అనేది.